నమస్తే అండి. ఈరోజు బాబాగారి సందేశం. బిడ్డ, ఇప్పుడే నీ ఇంటి హాల్లో ఉన్న ఈ గోడని శుభ్రం చేయి తల్లి. ఎందువల్లంటే ఎన్నో ఏళ్ల నుంచి నీకు మూలన పడ్డ ఒక సమస్య అనేది తీరుతుంది అని చెప్పి ఈరోజు ఒక గొప్ప మాటని మనకి తెలియజేస్తున్నారండి. ఏంటి అనంటే ఎప్పుడూ కూడా అండి మన సమస్య ఏంటి అనేది మనకు తెలియకుండా, ఆ సమస్య ఎందువల్ల వచ్చింది అనేది కూడా తెలియకుండా చాలా వరకు కూడా మదన పడుతూ ఉంటాం. అలాంటి సమస్య తీరాలి అనంటే మన ఇంటి హాల్లో ఉన్న గోడని శుభ్రం చేయమని అంటున్నారు. ఏంటి, బాబా ద్వారకామాయిలో ఉన్నప్పుడు బాబా భక్తుడు ఒక్కసారి ఆయనకి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన షిరిడీ వచ్చినప్పుడు ఆ షిరిడీలో బాబా అలా చేసి, అంటే ఆ గోడని శుభ్రం చేసి, మురికిగా ఉన్న ఆ గోడని శుభ్రం చేసి తన ఆరోగ్యాన్ని నయం చేశారు అనేది మనకి సచరిత్రలో చెప్పబడిందండి. కానీ ఇప్పుడు బాబా మనకి దానివల్ల ఏం తెలియచేస్తున్నారు అనంటే, ఆ గోడ అనేది ఏంటి అనంటే మన వీపే అండి. మన వీపు వెనకాల ఉన్న ఒక మురికి అనేది మనకి తెలియదు. మనం చేసేవన్నీ కూడా కరెక్టే అని అనుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి దాని వెనకాల ఏదైనా తప్పున్నా కూడా అది సరి చేసుకోవడానికి కూడా మనం ప్రయత్నించకపోవచ్చు. అందువల్ల నీ వెనకాల ఉన్న ఒక మట్టిని ముందు శుభ్రం చేయగలిగితే నీకు ఎన్నో ఏళ్ల నుంచి మూలన పడ్డ సమస్య అనేది ఇట్టే తీరుతుంది అని అంటున్నారండి. బాబా చెప్పే ఈ సందేశానికి మంచి కారణం అనేది ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించగలిగితే బాబా చెప్పడానికి అర్థం ఏంటి అనేది మనకి తెలుస్తుంది.